హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ తెలుగు. లాస్ట్ క్లాస్లో మనం ర్యాంక్ యూనిటీ థియరమ్ అనేది ఒక డిస్కస్ చేసాం కదా. అది చాలా 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 ఇంపార్టెంట్ థియరమ్ అన్నమాట. అది కానీ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడండి, పక్కా 10 మార్క్స్కి డ్యామ్ షూర్ ఉంటుంది. సో మన ఛానల్ ఓపెన్ చేయండి, ప్లేలిస్ట్లో అయితే మీకు కనిపిస్తుంది, లీనియర్ ఆల్జిబ్రా ప్లేలిస్ట్లో. ఓకేనా? సరే, ఈరోజు వీడియోలో మనం ర్యాంక్ యూనిటీ మీద ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవైతే స్టెప్ బై స్టెప్ అయితే డిస్కస్ చేద్దాం. ఇన్ కేస్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా మీరు షేర్ చేయకపోతే మన ఛానల్ని ఒక్కసారి అయితే వెళ్ళి ఒక్క షేర్ బటన్ అయితే అలా క్లిక్ చేయండి. ఓకేనా? సరే, చూద్దాం. ఫైండ్ ద నల్ స్పేస్, రేంజ్, ర్యాంక్ అండ్ యూనిటీ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్ T is to R2 and R3 డిఫైన్డ్ బై T into x, y ఆల్ఫా ప్లస్ ఎక్స్ ప్లస్ వై కామా ఎక్స్ మైనస్ వై కామా ఆల్ఫా. సో ఇక్కడ R² అనేది డొమైన్ నానా, R³ అనేది కోడొమైన్. ఓకేనా? సరే, డైమెన్షన్ ఆఫ్ R2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 అయితే అవుతుంది. దేర్ ఫోర్ వీ నో దట్, మనకు తెలుసు ఏంటి, 1,0 అండ్ 0,1. ఇవన్నీ మనకి ఆల్రెడీ ముందు క్లాస్లో అయితే డిస్కస్ చేస్తాం. ఎలా వస్తాయి? స్టాండర్డ్ బేసిస్ ఆఫ్ R2 ఎంత అవుతుందని ఇప్పుడు ఎక్స్ వై కదా, వీటి ప్లేట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఈజీగా ఉంటుంది. T into 1,0 అంటే 1 + 0 1 - 0 0. ఓకేనా? సో ఇక్కడ ఇదేమో ఎక్స్ వై, ఇక్కడేమో ఇది ఎక్స్ వై. T of 0 1, సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0 + 1 0 - 1 అండ్ 1. ఓకేనా? దేర్ ఫోర్ ఏమొస్తుందన్న, 1 + 0 అంటే 1, 1 - 0 అంటే 1, 0 1 - 1 1 వచ్చిందా? R of T ఈజ్ ఈక్వల్ టు మనకు ఇప్పుడు ఎంత వచ్చినట్టు నాన్న, 1 1 0 1 -1 1 అయితే వచ్చింది. సరే, కన్సిడర్ సెట్ని అయితే కన్సిడర్ చేస్తున్నాను. చూడు, 1 1 0 1 -1 0. సో ఇక్కడ నాకు ఇది 0 అవ్వాలరా. ఇది 0 అవ్వాలంటే నేను సింపుల్గా ఏం చేయాలి, R2లోంచి R1 తీసేస్తే 0 అయిపోద్ది కదా. 1 - 1 ఏమవుతుందని ఇక్కడ 0 అయితే అవుతుంది. అదే రాసిన 1 - 1 = 0 1 ఇక్కడ 1 -1 ఉంటుంది కాబట్టి ఆల్రెడీ -2 అండ్ 0 - 0 1. ఓకేనా? ఇక్కడ ర్యాంక్ వచ్చేసి ఎంత నాన్న, 2. ఎంత 2 ర్యాంక్ అని నువ్వు ఎలా చెప్పేశారు సార్ అంటే కనుక, నాన్ జీరో ఎలిమెంట్ సెట్స్ అన్నీ కూడా ర్యాంక్లోకి వస్తాయిరా. ఎంత? ర్యాంక్లోకి. సో ఇప్పుడు అర్థం కాకపోతే ఏం కంగారు పడద్దు, మీకు ఫ్యూచర్లో ఇంకా బాగా అయితే అర్థమవుతుంది. ఓకేనా? రానున్న తేదీల్లో ఇంకా క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. సో S1 ఈజ్ ఈక్వల్ టు 1 1 0 అండ్ 0 - 2, 1. ఇది ఏంటి? బేసిస్ ఆఫ్ R of T. బేసిస్ ఆఫ్ R of T అంతేనా? సో డైమెన్షన్ ఆఫ్ R of T ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత నాన్న, 2. ఎంత? 2. ఎంత? ర్యాంక్ 2 కాబట్టి డైమెన్షన్ ఆఫ్ R of T ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా? సరే, కన్సిడర్ T of alpha ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అనుకుంటే x + y = 0, x - y = 0 అండ్ y = 0. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే కనుక నాన్న, ఇక్కడ y = 0 అన్నాడు. దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఆటోమేటిక్గా 0 వస్తుంది. ఎలా వస్తుంది అంటే కనుక చూడన్నా, ఇక్కడ y = 0 అని వచ్చింది మనకు ఆల్రెడీ. అంటే ఇక్కడ ఒక కండిషన్ ఉంది, x - y = 0 అని ఒక కండిషన్ ఉంది. సరే పెడదాం, x - 0 ఎలా వచ్చింది, y = 0 కాబట్టి. దేర్ ఫోర్ ఇంకా 0 పోతుంది అంటే ఇచ్చడికి వస్తే ఏమవుతుంది, 0 0 అయిపోద్ది ఇంకా. దేర్ ఫోర్ x = 0 వచ్చిందా లేదా? వచ్చింది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు x 0 y 0 అంటే దేర్ ఫోర్ ఆల్ఫా = x, y = 0, 0. అంటే ఆల్ఫా అంటే n of T ఈజ్ ఈక్వల్ టు 0, 0. నల్ T = డైమెన్షన్ ఆఫ్ n of T ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న, 0 అయితే వచ్చింది. ర్యాంక్ T ప్లస్ నల్ T = 2 + 0 2. 2 + 0 = 2. ఇక్కడ ర్యాంక్ ఎంత నాన్న, 2. నల్ ఆఫ్ T ఎంత, 0 కదా ఇంకా మనకి, 0 ఈక్వల్ టు ఎంత, 2. సో దేర్ ఫోర్ డైమెన్షన్ ఆఫ్ R2 ఈజ్ ఈక్వల్ టు వెరిఫై ర్యాంక్ థీరం. ఇక్కడ మనకి డైమెన్షన్ ఆఫ్ R of T ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. చివరిగా మనకి ఇది కలిపినా సరే 2 వచ్చింది కాబట్టి దేర్ ఫోర్
ఇట్ సాటిస్ఫైస్. సో నెక్స్ట్‌ది కూడా సేమ్ ఇలాగే నాన్న ఒకసారి చూసుకోండి. సేమ్ ప్రాబ్లమ్ అక్కడ ఆర్ స్క్వేర్డ్ ఇచ్చాడు. ఇక్కడ ఆర్ క్యూబ్ అయితే ఇచ్చాడు అంతే. ఓకేనా? చూసుకున్నారు కదా! చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో తీసుకున్నాం ఆర్ ఆఫ్ టీ వస్తది. కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ ఈ 2 ఎలిమెంట్స్‌ని అయితే 0 చేయాలి నాన్న. సో 0 చేయగా మనకి ఈ లాస్ట్ కూడా మొత్తం 0 అయితే అవుతుందిరా. ఎలా అయిపోయిన తర్వాత మనకి ర్యాంక్ ఎంత వచ్చినట్టు 2 వచ్చినట్టు. అదేంటి సార్ ఇందాక అక్కడ ర్యాంక్ 2 అన్నారు, ఇక్కడేమో 2 అంటున్నారు ఏంటంటే 0 సెట్‌ని ఎప్పుడు మనం కన్సిడర్ చేయకూడదు. ఓకేనా? 0 సెట్‌ని ఇప్పుడు మనం కన్సిడర్ అయితే చేయకూడదురా. గుర్తుపెట్టుకో. దేర్‌ఫోర్ ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది నాన్న ఇప్పుడు 2. ఓన్లీ నాన్ జీరో సెట్స్ మాత్రం మనం తీసుకోవాలి రోస్‌ని. ఓకేనా? అంటే 101, 022 ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ. కన్సిడర్ టీ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుంటాం. ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 0, 2y ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఇచ్చేది ఉన్నదాన్ని -1 ఇచ్చేది పంపిస్తే ఎక్స్ ఈక్వల్ టు వై అయితే అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్లో మనం ఎంత పెట్టుకోవచ్చు, వై పెట్టుకోవచ్చు. దేర్‌ఫోర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు -2 అవతల పంపిస్తే కనుక ఏమవుతుందన్న జెడ్ ఈజ్ ఈక్వల్ టు -2 అయితే అవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్ వచ్చింది, జెడ్ వచ్చింది. ఇంక రావాల్సింది ఎంత, వై రావాలి. దేర్‌ఫోర్ ఎక్స్ వై కామా ఈక్వల్ టు వై కామా వై కామా -2y. ఓకేనా? ఇక్కడ వై ఆఫ్ తీసేస్తే కనుక మనకి సెట్ ఎంతనా 1, 1, -2 అంతే కదా. 1, 1, -2 ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ. ఎలా వచ్చింది సార్ ఇదంతా ఎలా పెట్టారంటే కనుక ఇక్కడ చూడు ఎక్స్ వై జెడ్ అవునా లాస్ట్ మిగిలింది. ఎక్స్ అంటే ఎంత, వై. వై అంటే ఎంత, వైఏ. జెడ్ ఈజ్ ఈక్వల్ అంటున్నానా -2y పెట్టేనా. క్లియర్ కరెక్ట్గా అర్థమైందా. ఇక్కడికి ఈ కండిషన్ చేసాం, ఇక్కడికి ఈ కండిషన్ చేసాం, ఇక్కడికి ఈ కండిషన్ అన్నమాట. ఓకేనా? వచ్చిన తర్వాత వైని అన్నిట్లోంచి మనం కామన్ తీసుకుంటే కనుక వై తీసేస్తే ఇంకా 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ వై తీసేస్తే -2 ఉంటుంది. సో దేర్‌ఫోర్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ. దేర్‌ఫోర్ డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు నల్ టీ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, 1 వచ్చినట్టు. ర్యాంక్ ప్లస్ టీ ప్లస్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 + 1 ఈజ్ ఈక్వల్ టు 3 డైమెన్షన్ ఆఫ్ ఆర్ క్యూబ్. డైమెన్షన్ ఆఫ్ ఆర్ క్యూబ్ సరిపోయింది కదా నాన్న. సరిపోయింది. సో ఇలాగే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి నాన్న. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో లాస్ట్ ఒక క్లాస్ అయితే ఉంది, అది కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసి క్లాస్ని అయితే కంప్లీట్ చేద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ.